అన్న ఇప్పుడే క్యాప్టెన్ కిల్లర్ అనే సినిమా చూశానన్న. నిజంగా సినిమా అయితే మామూలుగా లేదు. ధనుష్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో మనకేందంటే సార్ అనే సినిమాతో పరిచయం అయ్యారు. సార్ అనే సినిమా ద్వారాగా మనం చూసాము. ఆ సార్ సినిమాలో ఏంటంటే మొత్తం మాస్టర్గా సార్గా ఏంటంటే యాక్టింగ్ చేసేసి వేరే లెవెల్లో మెప్పించారు. కానీ ఈ మూవీ ఏంటంటే వన్ ఆఫ్ ది సంథింగ్ స్పెషల్ సినిమా అన్న. ఇందులో ఏంటంటే ధనుష్ గారు అండ్ సందీప్ కిషన్ గారు, హీరోయిన్ నివేదిత గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న. పిక్స్ వీరల్ లెవెల్లో ఉంది, ఊరా మాస్ లెవెల్లో ఉంది. నిజంగా ఫ్రైడే రోజు ఇవాళ రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని అంటే ఈ సినిమాని నేను చెప్పుకోగలనన్న. ఏంటంటే ఒక వన్ ఆఫ్ ది సంథింగ్ స్పెషల్ అని అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో పెట్టిన ఫైట్లు కానీ, కొన్ని ఎమోషనల్ సీన్స్, విలన్ స్కీమ్ అండ్ ప్లస్ ఈ హీరోలకు మల్టీ స్టార్ లెవెల్లో వచ్చిన డైలాగ్ ధమ్కీ సీన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యి కనెక్ట్ అయ్యే సినిమా అని అంటే ఈ సినిమా అన్న క్యాపిటల్ మిల్లర్. నిజంగా ప్రతి ఒక్కళ్ళకు నిజంగా సంక్రాంతి సీజన్ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేం సినిమాలు వస్తాయిలే ఏదొస్తాయిలే అని అనుకున్నాము. కాకపోతే మేము థియేటర్కి వచ్చినప్పుడు జస్ట్ మూవీ చూద్దాము ధనుష్ గారు అనే ఎక్స్పెక్టేషన్తో వచ్చాం. కానీ సినిమా మాత్రం ఈ లెవెల్లో ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేదన్న. క్యాపిటల్ కిల్లర్ కాదు, వీళ్ళ యాక్టింగ్తో ప్రతి ఒక్కళ్ళని కిల్ చేసి పడేసిరన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళకు బాగుంది మూవీ. హీరోయిన్ యాక్టింగ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి అనేదే ఉంటుంది మూవీ అంతా. మనకి ఇక్కడికి నెక్స్ట్ స్టోరీ మనం గెస్ చేయలేము. అలా కొత్తగా ఉంది స్టోరీ అండ్ బాగుంది. చాలా స్కేరీగా ఉంది. మన ఫ్యామిలీతో చూడొచ్చండి, చిన్న పిల్లలతో పాటు వెళ్ళి చూడొచ్చు మూవీ. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అండి, చాలా బాగుంది. అవునండి, నాకైతే బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? చెప్తున్నాను కండి, ఎక్స్ట్రాడినరీ. ఇప్పటి వరకు హన్సికని చూసేది వేరు, ఈ మూవీలో చూడడం వేరు. అంత బాగుంది, డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంది. హన్సికని ఇలా ఎప్పుడు మనం గెస్ చేయలేదు, అలా ఉంది హన్సికని. చూడొచ్చు డిఫరెంట్ యాంగిల్. హన్సికలో ఇలా కూడా ఉంటుందా అని అన్నట్టు మూవీ. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. 5 అండి. సందీప్ కిషన్ గారు, దాని తర్వాత శివరాజ్ కుమార్ గారు, ఆ ముగ్గురితో పాటు ప్రియాంక చోప్రా కదండి, సారీ మళ్ళీ మీమ్స్లో పడిపోతాయేమో, ప్రియాంక మోహన్, బంచిక్ సూపర్, చాలా బాగుంది. నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్. అసలు అప్పుడు ఎప్పుడో స్వాతంత్ర దినోత్సవం ముందు మనకి స్వతంత్రం రాకముందు తీసిన సినిమా, అంటే ఆ టైప్లో తీసిన అదే ఫ్లేవర్తో ఉన్న సినిమా ఈరోజు మన జనాల మధ్యలోకి వదిలేరంటే, అంటే అప్పట్లోనే నాలెడ్జ్ బ్రిటిషు ఇవి దాని తగ్గట్టు నాలెడ్జ్డ్ ఇప్పుడున్న నాలెడ్జ్ అక్కడ కంపేర్ చేసుకుంటే, సో అటువంటి ఒక సినిమా మంచి ఎలివేషన్తో మనకు వచ్చింది. సినిమాని అయితే చూడండి. రజనీకాంత్ గారు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. అయినప్పటికీ ఓకే, నాకు తెలిసి నెక్స్ట్ మన నరేంద్ర మోడీ గారు కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీకోసం అయోధ్య వచ్చిండ్రు, ఆయన కోసం మీరు సినిమాకి రాలేరా? ఖచ్చితంగా సినిమాకి వస్తారు. ఎందుకంటే ధనుష్ గారు కూడా బీజేపీగా ఓటేశారంట. సో ఎలక్షన్ గురించి మనం పక్కెట్టుకుందాం, పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది. సో సినిమా చూడండి. నిజంగా ధనుష్ బాబు, నువ్వు డైవర్స్ తర్వాత హ్యాపీగా ఉన్నావు, ఇలానే సుఖంగా ఉండు, కలకల్లాడుతూ ఉండు. ఆ సినిమా హిట్ యావరేజ్ ఫ్లాప్ అంటే, మనం సినిమా హిట్ అంటే సూపర్ హిట్ అని చెప్పను. ఫ్లాప్ అంటే మరి అంత చెత్త సినిమా కూడా కాదు, మీడియంలో ఉంది, మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా అంతే. సో ప్రతి ఒక్కరు చూడండి, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. Dhanush sir acting is perfect. Very nice. I Mukshil Shah think that is very nice. Direction of the movie I think the expression for Dhanush is perfect. And yes, and the way he has acted and did action in the movie. But is he better than Prabhas? No. Dhanush is the best. That is the best. I think that is a very controversial question. Okay. We'll have to think about that. We are from Hyderabad campus and thank you for your time.